నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి సన్మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మీదేవి. శ్రీహరి హృదయ నివాసిని అయిన శ్రీదేవి అష్టైశ్వర్యాల సిద్ధిదాత్రిగా, అధిదేవతగా వెలసిల్లుతోంది. క్షీర సముద్ర రాజతనియగా భక్తుల నీరాజనాలందుకుంటుంది. త్రిశక్తుల్లో సంపదకు చిహ్నంగా వైకుంఠంలో వర్ధిల్లే తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి కరుణ ఉంటే సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు, శ్రేయస్సు, అదృష్టాలకు ఎలాంటి లోటు ఉండదు అంటారు. మహావిష్ణువునకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగా ఉందంటారు. లక్ష్మీ నారాయణులు వేరువేరు కాదని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠపుర వాసిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆశ్రమంలో అద్వితీయమైన ఆలయం నెలకొని ఉంది. ఆ తల్లి దర్శనార్థం నిత్యం భక్తులు, సందర్శకులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. నేటి తీర్థయాత్రలో ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। ఆదిశేషుడు పాన్పుగా బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు పరివారంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువును భర్తగా కలిగిన దివ్య శక్తిమాత మహాలక్ష్మి. లక్ష్మీదేవి చల్లని చూపులు అమృతధారలై ఈ లోకాన్ని రక్షిస్తూ ఉంటాయి. లక్ష్మీ కటాక్షంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శాశ్వతమైన మోక్షాన్ని కూడా అమ్మే అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మి కారుణ్య రూపిణి, మంగళకరమైనవి, ప్రకాశనీయమైనవి, ఘనమైనవి, పవిత్రమైనవి ఆ తల్లి కటాక్షం ప్రసరిస్తేనే సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహాలక్ష్మి ధన, కనక, వస్తు, వాహనాలు, భూమి, గృహం, ధాన్యాది సంపదలను, ఆరోగ్యం, ఆనందాలను ప్రసాదిస్తుంది. శ్రీ మహాలక్ష్మి లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఆ కారుణ్యధాత్రి అనుగ్రహం భక్తులందరికీ అందించేందుకు నిర్మితమైన భోపాల్ శ్రీ మహాలక్ష్మి దివ్యధామాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించి ఆ కరుణాల వల్లి అనుగ్రహానికి పాత్రలమవుతాం రండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మధ్యప్రదేశ్ భోపాల్ నెహ్రూ నగర్లోని కరుణాధామ్ ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రగతికి, భక్తికి, సామాజిక సేవా దృక్పథానికి కేంద్రంగా సుసంపన్నంగా అలరారుతోంది. ఈ కరుణాధామ్ ఆశ్రమ వ్యవస్థాపకులు సద్గురువు బాలగోవింద శాండిల్య 1984 నుండి భారతీయ ధార్మిక పరివ్యాప్తికి, ఆశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన తదనంతరం వారి కుమారుడు సుదేశ్ శాండిల్య మహారాజ్ ఆశ్రమ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఈ కరుణాధామ్ వికాసానికి అవిరళ కృషి చేస్తున్నారు.
కరుణాధాం ఆశ్రమంలోకి ప్రవేశించగానే నల్లటి మత్తేభ శిల్పాకృతులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటి సౌందర్యాన్ని వీక్షిస్తూ మంత్రముగ్ధులై ముందుకు కదులుతారు. ఆశ్రమ మార్గంలో ఎడమవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి భూలోక వైకుంఠధామం కనిపిస్తుంది. దిగువన శ్రీ హనుమాన్ ఆలయం, ప్రధాన ఆలయానికి వెనకవైపు శ్రీ విఘ్నేశ్వరుడి మందిరం నెలకొని ఉంది. ఎత్తైన పీఠంపై శ్రీ మహాలక్ష్మి ఆలయం అపర వైకుంఠంగా భాసిల్లుతోంది. ప్రధాన ఆలయం ఎత్తైన ప్రదేశంపై నిర్మితమయ్యింది. గోపురం శ్రీచక్రం ఆకృతిలో నిర్మితమయ్యింది. ఆశ్రమంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం మానవ శరీరంలోని 7 చక్రాల రీతిలో నిర్మితమయ్యింది. మహాలక్ష్మి మందిరం షడ్భుజ ఆకారంలో నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆశ్రమంలో 14,000 చదరపు అడుగుల వరకు నిర్మించిన శ్రీయంత్ర రేఖల ఆధారంగా మాతా మహాలక్ష్మి ఆలయం ఉందంటారు. ఈ ఆలయం షట్కోణ ఆకారం, శ్రీయంత్రం, మానవ శరీరం వెన్నెముక నుండి బ్రహ్మరంధ్రం వరకు మొత్తం 7 చక్రాల ఆధారంగా నిర్మితమయ్యింది. గర్భగుడి పైభాగం వరకు మూలాధార చక్రాలతో పాటు స్వాదిష్ఠానం, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాల రూపంలో నిర్మాణ ఆకృతి దాల్చింది. ఈ కొత్త మాతృశక్తి సాధన కేంద్రం ఈశావాస్యం పేరుతో నిర్మించబడింది. క్షమస్య భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలం. కళింగ శైలితో నిర్మితమైన ఆలయం మొదటి భాగం కరుణేశ్వరి మండపం. ఇది మూలాధార చక్రం. ఇది తల్లిలా శరీరాన్ని పోషిస్తుంది. దీని రంగు ఎరుపు. రెండో విభాగంలో ఈశావాస్యం మాత మహాలక్ష్మి ఆలయం. ఇది స్వాదిష్ఠాన చక్రం. ఇది ఆనందం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, మానసిక బలాన్ని పెంచుతుంది. ఈ ఆలయంలోని మూడో విభాగం మణిపూర చక్రం. పేరుకు తగ్గట్టుగానే ఇది రత్నాల భాండాగారం. ఆలయంలో ఈ ప్రదేశంలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించారు. నాలుగో విభాగం అనాహత చక్రం. ఇది సందర్శకుల శరీరాల్లోకి శక్తిని సముద్రంలా వ్యాపింపచేస్తుంది. మన ఆత్మ అందులోనే నివసిస్తుంది. ఈ చక్రం రంగు ఆకుపచ్చ. ఐదో భాగం విశుద్ధ చక్రం. ఇది మానవ శరీరంలోని గొంతులో ఉన్న ప్రతికూల ఆలోచనలను సానుకూలంగా మారుస్తుంది. ఆలయంలోని ఆరో భాగం ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం గురువు స్థానం. ఈ చక్రం రంగు ఊదా. ఏడో విభాగంలో సహస్రార చక్రం ఉంది. ఇది చక్రమందిర శిఖరంపై ఉంది. భువిపై ఇప్పటి వరకు ఈ తరహా శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం మరొకటి లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఈ దివ్యాలయ దర్శన భాగ్యం కలగాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలని భక్తులు భావిస్తారు. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. నిలువు మాణిక్యముల నీరాజనం. నీరాజనం నీరాజనం. శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని వేదాలు సైతం సమగ్రంగా వర్ణించలేవంటారు పండితులు. ఆ పరమాత్మ కూడా తన మాటలతో మాతేశ్వరి శక్తులను చెప్పలేడని చెబుతారు. ఆ లోకపావని, దయాసాగరి, విశ్వవిహారి, శ్రీహరి దేవేరి మహిమలను వర్ణించడం ఇలా ఎవరికీ సాధ్యం కాదని భాగవతాది పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. తనను నమ్మిన భక్తులకు దుర్భిక్షాన్ని దరిచేరనీయకుండా
సిరి సంపదలను, సౌభాగ్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించే లోకైక దీపాంకురంగా తేజరిల్లుతోంది శ్రీ మహాలక్ష్మి. అసలు దీపస్వరూపమే శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. ఆ తల్లి కరుణాల వల్లిగా, సంపద ప్రదాయినిగా, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవతగా మానవాళి చేత నిత్య నీరాజనాలు అందుకుంటుంది. క్షీర సముద్ర రాజతనయ అష్టైశ్వర్యాలకు అధిష్టాన దేవతగానే కాక ఇక్కడ కుండలిని చక్రాధిష్టాన దేవతగా ప్రజ్వరిల్లుతూ గర్భాలయంలో ఆరాధ్యమూర్తిగా దర్శనమిస్తుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరి అంటూ భక్తులు గర్భగృహంలో పద్మాసన స్థితి అయిన అమ్మకు సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తారు. అభయముద్రతో భక్తులను సదా సంరక్షించే జగదీశ్వరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పాలరాతిమూర్తిగా సజీవ కళ ఉట్టిపడుతున్న రీతిలో భక్తకోటికి దర్శనమిస్తుంది. పుణ్యాల రాశి, సర్వ జగత్తుకు కల్పవల్లి, దారిద్ర్య వినాశిని, సౌభాగ్యదాయిని, పాలకడలిలో పుట్టిన దీపశిఖ శ్రీ మహాలక్ష్మి. లోకాలన్నింటికీ సర్వ శుభాలను చేకూర్చే ఆ తల్లి భక్తానుగ్రహ వరదాయినిగా ప్రసన్న వదనంతో భక్తుల అభీష్టాలను ఈడేరుస్తోంది. అష్టభుజిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అభయ వరద ముద్రలతో, నిత్య పూజాది క్రతువులతో దేదీప్యమానంగా వర్ధిల్లుతోంది. అమ్మకు నిత్యం శుద్ధోదక పవిత్ర స్నానక్రతువు నిర్వహించి సర్వాలంకృత శోభితంగా అమ్మను అలంకరించి ధూప దీప హారతులను, నైవేద్యాలను సమర్పించి భక్తులకు అనంతరం తీర్థప్రసాద వితరణ కావిస్తారు. గర్భగృహ మండపంలోని కుడ్యాలపై నవదుర్గల పాలరాతి మూర్తులు అత్యంత సుందరంగా భక్తిరసనిష్ట తొణికిసలాడేలాగా గోచరిస్తాయి. భక్తులు ఆ దివ్య కళాకృతులకు సైతం మనసారా కైమోడ్పులు అర్పిస్తారు. అష్టకోణాకృతిలో నిర్మితమైన గర్భాలయంలో అమ్మవారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటే భక్తుల దుఃఖ పరంపరను సమూలంగా నాశనం చేసి లౌకికమైన ఫలితాలతో పాటు అలౌకికమైన పారమార్థికమైన శ్రేయస్సు కలుగుతుంది. అందుకే ఇక్కడ కొలువైన శ్రీహరి దేవేరి సిరి మహాలక్ష్మి దీవెనల కోసం భక్తులు దేశ విదేశాల నుండి వచ్చి అమ్మను దర్శించి తరిస్తుంటారు. స్వర్ణధారిణి సౌమ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిణి పాహి మాం. శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం. పాహి మాం పద్మాసని పాహి మాం సర్వేశ్వరి. అహముతుంచా శిరసు వంచా అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా. శుద్ధ సత్వ స్వరూపిణి, సర్వ సంపదల రూపిణి, సంపదలకు అధిష్టాత్రి, లోభ మోహ రోష మద అహంకారాదులు లేని నిర్మలమైన క్షమాస్వరూపిణి, సర్వసస్యాత్మిక భూతకోటికి జీవనోపాయ రూపిణి, వైకుంఠవాసిని అయిన నారాయణుని భార్య, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యంలో రాజ్యలక్ష్మిగా, భూలోకంలో భూలక్ష్మిగా, మన గృహాలలో గృహలక్ష్మిగా ఉండే తల్లి. ఈ అమ్మ దయ వలనే సంపదలు లభిస్తాయి. సత్కర్మలు, శుచి, శుభ్రత, సదాచారం ఉన్న చోటే కొలువై ఇహపరాలను అందిస్తుంది మహాలక్ష్మి. పద్మంపై పద్మహస్తై వరదభాయాలను ఇచ్చే స్వర్ణ విగ్రహ రూపిణి మహాలక్ష్మి. అంతటి విశిష్ట మహిమాన్వితమైన ఆలయం లోగిరిలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. భక్తులు ఆ దివ్యమూర్తులను దర్శించి జన్మను ధన్యం చేసుకుంటారు. కరుణాధామ్ ఆశ్రమంలో భాగంగా ధ్యాన మందిరం కూడా నెలకొని ఉంది. ఈ మందిరంలో బాల గోవింద శాండిల్య వారి దంపతుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఈ మందిరంలో నిత్యం సత్సంగ భజనలు, ధ్యానం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆశ్రమంలో బాలగోవింద శాండిల్య శిష్యులతో పాటు వారి అనుయాయులు కరుణాధామ్ ఆశ్రమ సేవా తత్పరతలో పాలు పంచుకుంటూ తరిస్తున్నారు. సమాజానికి మంచి బాటను చూపిన సద్గురు సన్నిధిలో ఎన్నో కారుణ్య హృదయాలు మార్పు చెంది మానవోన్నతికి, మానవత్వాన్ని ప్రకటిస్తూ ఆధ్యాత్మిక సేవతో పాటు సమాజ అభ్యున్నతికి పాటుపడుతున్నారు.
ఇదే మహాలక్ష్మి అమ్మవారి ప్రధాన ఆలయానికి ముందు భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక ఆలయం నెలకొని ఉంది. అమ్మవారిని దర్శించిన భక్తులు సింధూర వర్ణ శోభితంగా సంజీవని పర్వతధారిగా కొలువైన హనుమంతుల వారిని భక్తి శ్రద్ధలతో వీక్షించి ప్రణామాలు సమర్పిస్తారు. గర్భాలయ ముఖద్వారం స్వర్ణవర్ణ లోహతాపడంతో మెరిసిపోతుండగా స్వామివారు మకర తోరణం ముందు సంజీవని పర్వత గదాయుధధారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ కొలువైన హనుమకు నిత్య పూజలను ఘనంగా జరుపుతారు. హనుమ మందిరానికి పక్కనే సీతారామచంద్ర లక్ష్మణ సమేత పాలరాతిమూర్తులు ప్రత్యేక మందిరంలో కొలువుతీరి ఉంటారు. మరోవైపు శ్రీ బాల గోవింద శాండిల్య స్వామితో పాటు వారి ధర్మపత్ని విగ్రహాలు నెలకొని ఉంటాయి. ఇదే ఆవరణలో విఘ్నహరుడు విఘ్నేశ్వరుడిగా ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నాడు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయానికి ఒకవైపు తొలి పూజలందుకునే పార్వతీ తనయుడు భక్తవర ప్రదాయకుడిగా విలసిల్లుతున్నాడు. ఈ మందిరానికి చేరువలోనే శివసన్నిధానం నెలకొని ఉంది. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते. श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते. విష్ణు శక్తి మాయకు లక్ష్మి తోడుండడమే కారణమంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశగానే చెబుతారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా వర్ణించారు. ఆ జగద్ధాత్రిని అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. ఆ తల్లి వైభవ ప్రాభవాలకు ఆలవలంగా భాసిల్లుతున్న భోపాల శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయ సన్నిధానంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయం తెల్ల తామరలా మెరిసిపోతుంది. దీపావళి సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. దీపావళి రోజున ఆలయంలో 1100 దీపాలతో లక్ష్మీదేవికి హారతి నిర్వహిస్తారు. సుందర విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వసిస్తారు. అలాగే దీపావళి రోజు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహాహారతి నిర్వహిస్తారు. నవరాత్రుల్లో విశేషమైన 5వ రోజున మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తుంది. ఆ రోజున అమ్మను ఈ రూపంలో కొలవడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి. శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజాది క్రతువులను నిర్వహిస్తారు. నవరాత్రోత్సవాలలో భాగంగా 5వ రోజున దీపోత్సవం ఆలయంలో అతిపెద్ద పండుగ. అన్నకూట్ సందర్భంగా ఆలయంలో 1008 రకాల వంటకాలు నైవేద్యంగా పెడతారు. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఆకాశ దీపాలు వెలిగించే ఏకైక లక్ష్మీదేవి ఆలయం ఇది. శరణం శరణం ధ్యాసంత నీవేగా అమ్మా, స్మరణం స్మరణం శ్వాసంత నీవేగా నీకై ధ్యానమే నా ప్రాణమై నేనా ధ్యానమందున లీనమై ఉంటానిలా జన్మ సార్థకం అయ్యే వరకు. అమ్మా శరణం శరణం ధ్యాసంత నీవేగా అమ్మా, స్మరణం స్మరణం శ్వాసంత నీవేగా.
భోపాల్ శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే అష్టలక్ష్మీ దేవతలను కొలిచిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే కరుణధామ్ ఆశ్రమంలో నెలకొన్న శ్రీ మహాలక్ష్మి సన్నిధిలో కొలువైన శ్రీ హృదయేశ్వరిని దర్శించడానికి నిత్యం భక్తులు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉంటారు. అంతటి విశిష్టమైన భోపాల్ శ్రీ మహాలక్ష్మి ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన పలు విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కరుణధామ్ ఆశ్రమం శ్రీ మహాలక్ష్మి ఆలయం రోడ్డు మార్గం ద్వారా అయితే 847 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భాగ్యనగరం నుండి రైలు మార్గం ద్వారా భోపాల్ 973 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుండి కరుణధామ్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాయు మార్గం ద్వారా భోపాల్ చేరాలనుకునే భక్తులు హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి భోపాల్ విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుండి కరుణధామ్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. భక్తులు బస చేయడానికి కరుణధామ్ ఆశ్రమంలో సౌకర్యాలు కూడా లభిస్తాయి. సూర్యుడు ఉదయించినప్పుడు పద్మం వికసిస్తుంది. భగవంతుని అనుగ్రహం వల్ల కలిగే వ్యక్తి వికటాసం కూడా ఈ పద్మం లాంటిది. అందుకే అమ్మవారిని పద్మస్వరూపిణిగా, పద్మాక్షిగా, పద్మస్థితగా, పద్మహస్తగా, పద్మప్రియగా, పద్మినిగా, పద్మాలయగా భావించి కొలిచే సంప్రదాయం ఏర్పడింది. ఏ అమ్మ మన దగ్గర ఉంటే అన్ని శక్తులు మన శక్తులుగా మారుతాయో ఆ శక్తులకు ప్రతీకయే మహాలక్ష్మి. ప్రకృతిలో కనిపించే కనిపించని శక్తుల అన్నిటికీ సంకేతం ఆ తల్లే. అంతటి మహిమాన్వితమైన భోపాల్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, అమ్మవారిని కల్లారా దర్శించుకున్నాం కదా. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూసే కన్నులే కన్నులు, నిన్ను కొలిచే భాగ్యమే భాగ్యము. నీ దరి నుంటే మేలమ్మా, నీ దయ ఉంటే సాలమ్మా. ఆ ముక్తి పొందేటందుకు శతకోటి పూజలు ఎందుకు. నీ కరుణుంటే చాలని, నువ్వే నడిపిస్తూ ఉంటావని అంటారు నిన్ను వేడు భక్తులు. అవి అన్నీ నిజమైన సూక్తులు, నిత్యం సత్యం. అమ్మా శరణం శరణం ధ్యాసంత నీవేగా. అమ్మా స్మరణం స్మరణం శ్వాసంత నీవేగా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.